శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో పోలీసులు గంజాయి ముఠాపై ఉక్కుపాదం మోపారు. కొండమనాయనిపాలెంలో అడవుల్లో దాడులు జరిపి 10 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 6 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయి 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి బ్యాచ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొండమనాయనపల్లె గుట్టల్లో సచివాలయం వెనుకల కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి పంచుకుంటున్నారు అనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో పాటు అక్కడ రైడ్ చేసి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వారు అజాజ్, నల్లమాడ మహమ్మద్ షోయబ్, అర్ఫాన్, మొహమ్మద్ హుస్సేన్, అస్లాం, గౌస్ బాషా. ఈ 6 మంది కూడా అక్కడ ఉండే గంజాయి పెద్ద పొట్లాల్లో నుంచి మరి చిన్న పొట్లాల్లోకి మార్చేటప్పుడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో అజాజ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. వీళ్ళంతా కూడా కదిరివాసులే. ఈ అజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర గల జల్గాం జిల్లా ఫైజాపూర్లో రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్లో పుట్టపర్తికి వచ్చిన తర్వాత అజాజ్ షోయబ్ను పిలుచుకొని 2 వీలర్లో ఈ కొండమనాయనపాలెం గుట్ట దగ్గరికి వస్తే మిగతా 4 కూడా వాళ్ళు తెచ్చిన ఈ గంజాయిని పంచుకోవాలా అనే సందర్భంలో పట్టుకోవడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు పంచాయతీరాల సమక్షంలో వాటిని అన్ని సీజ్ చేస్తే అది సుమారు 10 కేజీల గంజాయిగా తేలింది. వారి వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలు, 10 కేజీల గంజాయి, 5 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. భద్రాద్రి జిల్లా టేకులపల్లిలో గంజాయి కలకలం రేపింది. టేకులపల్లిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా ఒరిస్సా నుంచి రాజస్థాన్కు లారీలో గంజాయి తరలిస్తున్న 2 నిందితులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి సుమారు 2,12,00,000 రూపాయల విలువైన 424 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.